ఏ భూముల్లో అయినా ఇల్లీగల్ జరిగి ఉంటే మైన్ పర్మిషన్ ఎన్విరాన్మెంటల్ ఈసీ లేకుండా ఏ రకమైన ఇల్లీగల్ మైనింగ్ జరుగుంటే వాటికి ఇంక ఎప్పుడుకి పర్మిషన్ ఇవ్వరాదు మైన్లకి. అది పట్టా భూమైనా సరే పాతమైనా సరే. నిన్న శుక్రవారం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. 50 years అయిపోయినాయి, ఈసీలు లేవు, ఏమీ లేవు, ఫైన్లు వేస్తున్నారు, అన్ని వేస్తున్నారు. ఆ బొమ్మలు కలెక్టర్ గారికి ఒక్క మాట ఫోన్ కొట్టి డీడీని గారు పిలిచి అవన్నీ ఎన్ఓసి తీసుకుని బోర్డు పెట్టేయండి. రైట్, మీ కాదని నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో ఎక్స్పోర్ట్ విషయంలో కాకపోయినా ఆ భూముల విషయంలో మీకు ప్రమేయం లేదు, నేను చెప్పింది తప్పు అలిగేషన్ అని చెప్పి నేను వెనక్కి తీసుకొని ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తా. మీరు బోర్డు పెట్టించండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీకు సంబంధం లేదు, మీ చిత్తశుద్ధి ఉంటే. లేని పక్షంలో ఇంకొకటి కూడా చెప్తా. ఒక పక్క చంద్రబాబు నాయుడు నాకు సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నాడు. ఎక్కడా నాకు డబ్బులు లేవు, స్త్రీనిధి అది ఇవ్వలేనంటున్నాడు, తర్వాత అమ్మకు వందనం అది లేనంటున్నాడు, డబ్బులు లేవని మీరు అంటున్నారు. ఈరోజు శోభారాణి మైన్లో 1,00,000 టన్నులు ఉంది అని చెప్పి మీ డీడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. సిద్ధి వినాయకలో జూన్లో 4,000 ఉండింది, జనవరికి 25,000 ఉన్నాయని చెప్పి పర్మిట్లు ఇవ్వని ఇచ్చారు. ఈ విధంగా ఒక 1,50,000 టన్నులు మరుగున పడుంది. ఈ 150,000 టన్నులు మీ గవర్నమెంట్ కేబినెట్ ప్రకారం ఆక్షన్ వేయాలని చెప్పి ఒక కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆక్షన్ ఏంటి బంగారంగా? ఒక 30,000 వస్తే 500 కోట్లు మీకు వస్తుంది కదా. 500 కోట్లు మీరు తీసుకుంటారా, లేకపోతే 500 కోట్లు ఇంకెవరో జోబీలోకి పంపిస్తారా? అది కూడా క్లారిటీ. ఇదిగో ఇవన్నీ మేము తీసుకుంటాం, మేము ఆక్షన్ వేస్తాం, మాది చిత్తశుద్ధి ప్రభుత్వం అని చెప్పండి. అవి వదిలేసి ఆయన కంపెనీ పెట్టకూడదా? కంపెనీ పెట్టొద్దని ఏమన్నారు? ఎప్పలా అడుగుతున్నాం. ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నారు? కంపెనీ చైనాలోనా, కంపెనీ ఇండియాలోనా, లేకపోతే నెల్లూరులోనా? ఒకటి లేదు, రెండు. నేను వేసిన అలిగేషన్స్, మీరు అలిగేషన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాదు, ఈ మైన్స్ అంతా మీది కూడా 50 years దాటేసిన మైన్స్ ని యాజ్ పర్ రూల్ ప్రొవిజన్ మేము తీసుకుంటాం, లేకపోతే మా మైన్స్ మేమేం చేసుకుంటాం అని ఒప్పుకోండి. రెండు. మూడోది ఒక మాట చెప్పారు, వాళ్ళ నాయన కాలం నుంచి మైనింగ్ లో ఉన్నారని. రవీణ పాపం ఏం దీంట్లో చెప్పాడో నాకు తెలియదు, కానీ నెల్లూరు జిల్లాలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇలాగే సంపాదించాడు ఆ డబ్బులంతా అని అనుమానం వస్తుంది. రవీణ అట్లాంటివి చెప్పమాక. ఇలాగే 1,000 కోట్లు ఏమన్నా సమకూర్చారని అనుమానం వస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళంతా పతితులు, డబ్బు లేని వాళ్ళు ఎదవలు, డబ్బులు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి. విఠల్ మాల్యా మీ అందరికి కూడా తెలుసుంటుంది. బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద. ఆయన కొడుకు విజయ్ మాల్యా. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే. దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలేడు. హర్షద్ మెహతా 90s లో 3,000 crores, ఈ రోజు 2-3 లక్షల కోట్లు. దొరికిన తర్వాత హర్షద్ మెహతా స్కామ్స్టర్ అయ్యాడు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్ లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలేడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందుకని దొరికేదాకా దొంగ దొర సామెత ఉంది. దొరికేదాకా దొర, దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది. అట్లా డబ్బున్న వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళంతా ఏం చేయరు. ఇవన్నీ ఏందైతే వదిలేయండి. ఆ మైండ్లు ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎవరి పాటికి స్వేచ్ఛనిచ్చుకో. ఎందుకు ఆపుతున్నారు? సైదాపురంకి నేను కాదు, మీరు అందరూ వెళ్ళండి. ఎడారైపోయినట్టుందా లేదో చూసుకోండి. నిజంగా ఎంతమంది గోస్ట్ ఇది, ఎంతమంది ఆర్తనాదం. ఎండిఎల్ పాపం, ఆ ఫోటో కూడా చూపిస్తాను. పాపం 400 MDLs ఉన్నాయి, అందరు ₹1,00,000 కట్టుకున్న వాళ్ళు. మీరు ఓపెన్ చేసినవన్నీ 30. ఆ 30 కూడా ఎవరి? 20 మంది ఫైన్లు ఉన్న వాళ్ళే. 400 MDLs చిన్నోళ్ళు, ఏదో మైండ్లో నుంచి తోలుకొని బతికే వాళ్ళు. వాళ్ళ కడుపు కూడా కొట్టాలా? వాళ్ళ మీద ఓ 1,00,000 2 లక్షలు ఫైన్లు వేశారు. అది కూడా
కొలతలు లేకుండానో లేకపోతే ఫైన్లు వేశారు. ఏదో నామినల్గా కట్టుకొని కోట్లున్నోళ్ళని మాత్రం వదిలేసి మైనింగ్ చేయిస్తూ 400 మంది ఆ ఫోటోది ఎండిఎల్ ఫోటోది పాపం సంవత్సరం నుంచి వాళ్ళు తోలుకున్న రాయ వర్షానికి ఎండకి పనికి రాకుండా పోతా ఉంది ఆ రాయ. ఒక్కొక్కరికి 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి కొనుక్కొని ఉంటారు ఆ రాయ ఎవరో దగ్గర. 8,000 10,000 చెప్పున ఒక 1000 టన్నులు అంటే 80 లక్షలు ₹1,00,00,000. ఎంతమంది పాపం 300 మంది. వాళ్ళందరినీ పిలిపించుకొని ఏదో ఫైన్లు ఉన్నాయి కట్టేయించుకొని వాళ్ళ పార్టీ వాళ్ళు వదిలేస్తే ఆ 200-300 మంది బాగుపడతారుగా. 30 MDL ఓపెన్ చేశారు. 400 MDLలో 160 మైన్లు ఉంటే 25 మైన్లు ఓపెన్ చేశారు. ఏదన్నా చెప్తే అనిల్ కుమార్ యాదవ్ ఏదో పాత ఆయనకి నాకు పాతే ఉండొచ్చయ్యా, ఆయనకి నాకు పాతే ఉండి కూడా ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన ఇవన్నీ నేను చెప్పకూడదా? అంటే డబ్బులున్నోళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎవరు ఏం మాట్లాడకూడదా? వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయిపోతారా? ఒకటే నేను అడుగుతున్నా రవిచంద్ర గారిని. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదో వేగ్గానో నేను కేవలం కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొంతమందిని పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు. అదేందో నాకు తెలియక అడుగుతా. ఈ మైనోళ్ళంట వీళ్ళ కంపెనీకి చేయాలంట. ఈ ఎక్స్పోర్టర్ పాపం చైనాలోనో దుబాయ్లోనో లేకపోతే ఇంకో దగ్గర కంపెనీ పెట్టుకోవాలంట. నేను ఈ కంపెనీకి చేస్తే ఈ కంపెనీ వాళ్ళు దుబాయ్ కంపెనీకి చేస్తే అట్టు అమ్ముకోండి అంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. నేను ఫినీకి చేసి ఫినీ వాళ్ళు దుబాయ్ కంపెనీకో చైనా కంపెనీకి చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్టర్కి అమ్ముకోవాలంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. ఇది నేను కాదు, మీరెవరైనా ఒక మైన్ అవతారం ఎత్తుకొని పోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అక్షరం తప్పైనా నేను క్షమాపణ చెప్తా. ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ మైన్లు మాయ కాదు అని అంటే మీరు సీజ్ చేయించి మీరు బోర్డు పెట్టిస్తే మళ్ళీ ఇదే ప్రెస్ పెట్టి రవిచంద్ర గారు ఇదే ప్రెస్ పెట్టి మీ ఎంపీ గారికి ఆ దైవాంశ సంభూతుడికి క్షమాపణ చెప్తా. లేకపోతే మీరు ఒప్పుకోండి, ఒక పెద్ద దోపిడీకి తెరదీశారు. ఆక్షన్ వేయించండి ఫస్ట్ ది మెటీరియల్. ఒక 600 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. అందరి ఓపెన్ చేయించి ఆ 400 మంది MDLs ఆ 130 ఎన్నో మైన్లు ఓపెన్ చేస్తే అందరికి పని. ఈరోజు ఎంత నష్టపోతున్నారో చిన్న ఉదాహరణకి, కనీసం ₹1 కోటి పెట్రోల్ ఖర్చు అవుతుంది. 30 రోజులు అంటే 30 కోట్లు. 300 కోట్ల రూపాయలు పెట్రోల్ వ్యాపారం అంటే 18% GST వచ్చినా కూడా ఒక 50 కోట్లు వచ్చినా అది పోయిందే. కనీసం సంవత్సరం రోజుల రూపాయలు మిషన్ తిరిగానో ఎంతోమంది ఉపాధి అది కోల్పోయారా? వీళ్ళందరికీ ₹4 డబ్బులు వచ్చుంటే ఏదో రూపంలో GST రూపంలో ఒక 200-300 కోట్లు వచ్చుంటాయా? 5,000 కుటుంబాలు సంతోషంగా ఉంటాయా? గొప్పోడైతే ఏదో పాతకాలంలో చూసాం సినిమాల్లో, డబ్బున్న వ్యక్తిని సాధారణంగా పీడించుకొని పీల్చి పిప్పి చేస్తుంటాడు. అలాగుంది ఇది. ఏమన్నా అంటే తుది దశకు వచ్చేసినాయి కాబట్టి మాట్లాడాడు. తుది దశో మొదటి దశో వాటికేమి జంకేవాణి కాదు. మొన్న కూడా చెప్పా, నేనేం అతీతుండేం కాదు లోపలికి వెళ్ళాలంటే. కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జయలలిత, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చంద్రబాబు నాయుడు గారు మహామహులు పోయినారు. నేనేమన్నా అతీతున్నా? పోవాలని అంటే మీరు పెట్టాలనుకుంటే పోయేసి వస్తా. అంతేగాని దాన్ని ఏదో జుబ్బుచ్చిగా చూపించి నేను చెప్పిన వాటికి ఎక్కడైనా ఒక సమాధానం పోయినసారి చెప్పా, ఒక్క సమాధానం అన్నా చెప్పాడా? ఇంకో రెండో ఎక్స్పోర్ట్ కంపెనీ ఎందుకు ఉండట్లేదు అని అన్న సమాధానం చెప్పారా?